రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశంలో. కానీ ప్రపంచమంతటి దృష్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఉంది. ఇక్కడ ప్రజల అభిప్రాయాల్ని ప్రభావితం చేసేందుకు ప్రపంచంలో ఇక్కడ జరుగుతున్న ఎన్నికల మీద సందేహాలు పెరిగేందుకు, అదేవిధంగా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కొన్ని రాజకీయ శక్తులకు అండదండలు అందించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల విదేశీ పత్రికల్లో వస్తున్నటువంటి కొన్ని వార్తలను, విదేశాల నుంచి వస్తున్నటువంటి కొన్ని రకాల ప్రచారాలను చూసినట్టయితే ఈ విషయం రూఢవుతుంది. అయితే భారత రాజకీయాల్లో విదేశీ శక్తుల జోక్యం అనేది ఈ రోజు నుంచి కాదు, 1970-1980వ దశకం నుంచి ప్రారంభమైంది. ఆ రోజుల్లో రష్యా, అమెరికా ఈ రెండు భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తమ మనుషుల్ని ప్రభుత్వంలో జొప్పించేందుకు ప్రయత్నించేవి. అదేవిధంగా ఎన్నికల్లో కూడాను తమకు నచ్చినటువంటి వాళ్ళు, తమ దేశాలకు అనుకూలమైన విధానాల్ని అవలంబించే వాళ్ళను ఎంపిక అయ్యేలాగా ఆర్థికంగా రకరకాల ఇతర పద్ధతుల్లో సహకరించటం కూడా జరుగుతూ ఉండేది. ఉదాహరణకి ప్రస్తుతం మన ఎన్నికల్ని ప్రభావితం చేయటం కోసము చైనా ప్రయత్నం చేస్తోంది, అమెరికన్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. జార్జ్ సొరోస్ వంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వంటివి అయితే ఓపెన్గానే మోదీని దింపేందుకు మేము $1 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్తున్నాయి. రష్యన్ ఏజెన్సీలు కూడాను భారత రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది 70s and 80s దశకం నుంచి చాలా విస్తృతంగా జరిగింది. కేజీబీకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్, అతని పేరు మిట్రోకిన్. ఈ మిట్రోకిన్ అనేటటువంటి ఏజెంట్ చాలా కాలము పనిచేసిన తర్వాత అనేక డాక్యుమెంట్లని తీసుకుని ఆయన రహస్యంగా అమెరికాకి పారిపోయి అమెరికాలో చాలా సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉండి తరువాత బయటకు వచ్చి 1999లో తన దగ్గరున్న సమాచారం అంతా కూడా మిట్రోకిన్ పేపర్స్ పేరిట బయటకు తీసుకొచ్చారు. దాని ప్రకారము, అందులో చెప్పినటువంటి విషయాల ప్రకారము కేజీబీ దృష్టిలో ఒక దేశపు ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేయాలో దానికి రోల్ మోడల్ కంట్రీగా ఏదన్నా ఉంటే దాన్ని ఇండియా అని చెప్పి ఆ రోజుల్లో అంటే 70s, 80s, 90s బిగినింగ్ వరకు కూడాను ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయటం జరిగేది. అంతేకాదు, యూరీ ఆండ్రోపోవ్ ఈయన కొంతకాలము రష్యాకి దేశాధినేతగా కూడా పనిచేశారు, కేజీబీ చీఫ్గా కూడా పనిచేశారు. ఆయన కేజీబీ చీఫ్గా ఉన్నటువంటి సమయంలో సూట్ కేసుల నిండా క్యాష్ను తీసుకువెళ్ళి ఇందిరాగాంధీకి ఇచ్చినట్టుగా మిట్రోకిన్ పేపర్స్లో ఉంది. అంటే ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి మిగతా పనులకు రష్యన్ కేజీబీ నుంచి నేరుగా డబ్బులు అందినాయని మిట్రోకిన్ పేపర్స్ చెప్తున్నాయి. మిట్రోకిన్ పేపర్స్ని కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకించింది. అదేవిధంగా క్రిస్టఫర్ ఆండ్రూ సిక్వెల్ అనే వాళ్ళిద్దరు కూడాను భారతదేశంలో ఉన్నటువంటి కేజీబీ యాక్టివిటీస్ మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో వాళ్ళు ఇందిరాగాంధీకి కేజీబీ ఇచ్చినటువంటి కోడ్ నేమ్ పేరు వానో, VANO అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా కాంట్రడిక్ట్ చేయలేదు, ఇది తప్పు అది ఇది అని చెప్పి కూడా ఎవరు చెప్పలేదు. చాలా సందర్భాల్లో కేజీబీ నాయకులు ఈ రకంగా కేజీబీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఈ దేశంలో ఎన్నికలను, రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా మిట్రోకిన్ పేపర్స్లో వచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ప్రకారము యూరీ ఆండ్రోపోవ్ కేజీబీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో 20,000 మంది ముస్లిములను ఢిల్లీ నగరంలో ఆర్గనైజ్ చేసి ఒక ర్యాలీని కానీ, ఒక ఉద్యమాన్ని కానీ, ఒక ధర్నాని కానీ, ఒక ఘెరావుని కానీ చేయాలన్నట్లయితే కేవలం $5,000 ఖర్చు చాలు అని చెప్పినట్టుగా మిట్రోకిన్ పేపర్స్లో ఉంది.
అంటే ఇదంతా కూడా 70s 80s దశకానికి సంబంధించినటువంటి పేపర్స్. అంటే అప్పటి నుంచి మన రాజకీయాలను ప్రభావితం చేసేందుకు, ఈ దేశంలో ఎవరు ఎంపిక కావాలి, ఎవరు పాలకులు కావాలన్నది డిసైడ్ చేసేందుకు రష్యా, అదేవిధంగా అమెరికా కూడా ఈ ఆటలో వెనకపడలేదు. అమెరికాకి సంబంధించినటువంటి ధర్మా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఉండేది. అదేవిధంగా ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, ది అమెరికన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్, యుఎస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థలన్నీ కూడాను భారతదేశంలో రాజకీయాలను ప్రభావితం చేసేందుకు, అమెరికా అనుకూల మేధావుల్ని తయారు చేసేందుకు, రాజకీయాల్లో ప్రో అమెరికన్ నెరేటివ్ని బిల్డ్ చేసేందుకు ప్రయత్నం చేసినాయి. ఒకానొక సందర్భంలో సెమూర్ హర్ష్ అనేటటువంటి సిఐఏ ఏజెంట్ ఒక పుస్తకం రాసి ఒకానొక సమయంలో ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మంత్రి ఇలా మంత్రివర్గ సమావేశంలో మీటింగ్లో నిర్ణయాలు తీసుకున్న మరుక్షణం అమెరికాకి పాస్ ఆన్ చేసేవాడని ఆయన చెప్పారు. ఆ మంత్రి ఎవరన్నటువంటి విషయంలో కూడా చాలా వివాదం వచ్చింది. మిత్రోకిన్ పేపర్స్ని పబ్లిష్ చేయొద్దని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకించింది. అదేవిధంగా సిపిఐ కూడా వ్యతిరేకించింది. అమెరికాకి సంబంధించినటువంటివి చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు తాజాగా చైనా కూడాను భారత రాజకీయాల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్, ఈ రెండు దేశాలు కూడాను ఇండియన్ ఎలక్షన్ యొక్క ఫలితాలను ప్రభావితం చేసేందుకు, ఎన్నికల్లో గెలుపోటమిల్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా ద్వారా, తమ ఏజెంట్ల ద్వారా ఈ దేశంలో రకరకాల ఇష్యూలను సృష్టించి, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతల్ని సృష్టించి, లేకపోతే తమకు నచ్చని వాళ్లకు వ్యతిరేకంగా కథనాలను సృష్టించి ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా భారత ఎన్నికల్లో ఓటు వేసే ఓటరు మాత్రమే ఈ శక్తుల్ని ఓడించగలడు. ఓటరు దృఢ నిశ్చయం చేసుకుని కృత సంకల్పంతో తప్పనిసరిగా ఓటు వేయటమే కాకుండా సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేసినట్టయితే విదేశీ ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ కూడాను జాతీయవాద శక్తులు విజయం సాధించడం సాధ్యమవుతుంది. భారతదేశం కోసం పనిచేసే శక్తులు విజయం సాధించడం సాధ్యమవుతుంది. కాబట్టి విదేశాలు ప్రయత్నిస్తాయి. కెనడాలోను, అదేవిధంగా అమెరికా ఎన్నికలను కూడాను కేజీబీ, చైనాలు ప్రభావితం చేశాయన్నటువంటి కథనాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడాను ప్రజలు జాగరూకతతో ఉండి తమ కర్తవ్యాన్ని నిర్వహించవలసినటువంటి సమయం వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.